ఫ్రెండ్స్, ఇది భూపాలపట్నం సిరోంచా రోడ్. ఇది ఏముంది, వడ్డం ఫాజిల్ పార్క్, సిరోంచా ఫారెస్ట్ డివిజన్. ఓకే ఓకే, ఇగో ఇట్లా ఉంది. ఇది ఎంట్రెన్స్. ఇక ఇటు పోతే సిరోంచా వస్తుంది. బయట బొమ్మలు ఉన్నాయి. అంటే ఏంది పార్క్, డైనోసార్స్ పార్క్ అంటే ఏంది, దేనికోసం పెట్టిర్రు, ఎందుకోసం పెట్టిర్రు, ఏంది దీని కథ ఏంది? ఓకే, ఇక్కడ ఏముంది, ప్రవేశ్ శుల్క ఏదో మొత్తానికైతే 20 రూపాయలు ఉంది, 10 రూపాయలు ఉంది. పెద్దలకు 20 రూపాయలు కావచ్చు, చిన్నలకు 10 రూపాయలు కావచ్చు. అడుగుదాం లోపల. తుపారి టూ తే 5. ఓకే, ఒక్కటే రోడ్డు ఉందట, 1.5 కిలోమీటర్ ఉంటుంది అట రోడ్డు. ఇది టికెట్ కౌంటరా బ్రో? ఇది ఎంత టికెట్? పెద్దలకు 20 రూపీసా? ఓకే, నేను ఇవ్వాలా మరి 20 రూపాయలు? ఇక్కడ టికెట్ ఇస్తారు ఫ్రెండ్స్. పెద్దలకు 20 రూపాయలట, 10 రూపీస్. ఇప్పుడు ఎన్ని రోజులు అవుతుంది ఇది పెట్టి? అవునా, సూపర్ బ్రో. మనకు టికెట్ అయితే తీసుకోలేదు బ్రదరు. వద్దు బ్రో, యూట్యూబర్ కదా, వద్దన్నాడు. ఇక్కడ దీనికి పార్క్ సంబంధించిన డీటెయిల్స్ ఉంటాయి. లొకేషన్, ప్యాలెనోంటాలజికల్ ఇంపార్టెన్స్ ఆఫ్ సైట్. నాకు అవి వర్డ్ కరెక్టేనో రాంగో చదివింది, మొత్తానికి అయితే చదివిన. సిరోంచా అండ్ స్పెసిఫికల్లీ వడ్డం ఫార్మ్స్ పార్ట్ ఆఫ్ కోటా జియోలాజికల్ ఉంది. ఇట్లా అంటే ఈ పార్క్ గురించి ఉంది. సరే, ఇక మన లోపల పోదాం. నాకు తెలిసి ఇక్కడ మహారాష్ట్ర ఫారెస్ట్ సంరక్షణ కోసం పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నట్టయితే తెలుస్తుంది ఇక్కడ. చూద్దాం. ఇక ఇటు పోతే 1.5 కిలోమీటర్ ఉంటుందట రోడ్డు. ఈ రోడ్లోనే అన్నీ ఉంటాయని చెప్పిండు బ్రదరు. కాకపోతే జనాల తాకిడి చాలా తక్కువ ఉన్నట్టుంది ఇక్కడ. నీట్గా ఉంది, ఒకసారి చూడరు మీరు. చాలా నీట్గా, చెత్త చెదారం అలాంటివి ఏం లేవు. ఈ చెట్ల ఆకులు కూడా ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తున్నట్టున్నారు, కింద పడ్డాయి. ఫ్రెండ్స్, ఇప్పుడు డైనోసార్. ఓహో, ఈ డైనోసార్స్ 2-3 రకాలు ఉంటాయట. అందులో ఇదొక రకం. ఇది తింటది. ఇది మాంసాహారి అన్నమాట. దీని మీద అక్కడ ఉంటుంది, పేరుంది. ఇది ఏంటి, ఏ రకం, ఏం కథ అని చూద్దాము. మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ ఎగో. దీని పేరేం పేరు? అల్లోసారస్ అట. ఇది ఇట్లాంటి జీవి ఉండేది. ఇది మాంసాహారి అని. వీటి ఎముకలు తవ్వకాల్లో దొరికినప్పుడు మనకు సైంటిస్టులకు తెలిసిందనమాట. అంటే వీటి బొక్కలు కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం ఇవి ఉండేదని వీటి బొక్కలను బట్టి గుర్తించారు అనమాట. ఇక అట్లా కనబడేదేమో శాకాహారం, అది మాంసాహారం కాదు, శాకాహారం అట. ఇగో టూరిస్టులు వచ్చినప్పుడు అక్కడ ఉండొచ్చు, అంటే దాన్ని ఏమంటారు, సేద తీరొచ్చు. ఇక ఇదో రకమైన డైనోసార్స్ చాలా రకాలు ఉంటాయట. అందులో ఇదొక రకం. ఇదేంది, యాంకిలోసారస్ బెంట్ రిజార్డ్. ఇది 7 మీటర్ల పొడుగు ఉంటుందట, 8 ఫీట్ల హైటు, 4,000 నుంచి 7,000 వరకు బరువు ఉండదట. దీని సైజ్ ఇక్కడ చిన్నగా ఇట్లు, కానీ అక్కడ చూస్తే కొలతలు చూస్తే మాత్రం చాలా పెద్దగా కనబడేటట్టు అవుతుంది, పెద్దగా ఉండేటట్టు అవుతుంది. గిట్టొక రోడ్డు ఉంది, చూద్దాం.
ఫస్ట్ మనం గిడి వేద్దాం. ఇగో ఇవి శాకాహారులు. మన శాకాహారులు అంటే నేను కొన్ని యూట్యూబ్ వీడియోలు చూసినప్పుడు వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు, సైంటిస్టులు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు చెప్పి, దీని పేరేం పేరు? బ్యారాపసారస్ అట, టగోరియో, ఏదో ఇంగ్లీష్ పేర్లు నాకు పలకొచ్చి నాకు తెలిసినట్టు పలుకుతున్నా. మరి మీరేం కామెంట్లు పెట్టద్దు వేరే తీరుగా. దీని పొడవు 54 మీటర్లట, 54 ఫీట్లట, హైట్ 9 ఫీట్లట, వెయిట్ వామో 13 నుంచి 25 టన్నుల వరకు పెరుగుతాడు ఇది. ఇక్కడ తెలుగులో అయితే మనం టకటక చెప్పేద్దాం, అంత ఇంగ్లీష్లో ఉంది, లేకపోతే హిందీలో ఉంది. కాబట్టి ఇక నాకు తెలిసినట్టు చెప్తా ఉన్నా. పోచంపల్లి కోటపల్లి విలేజ్, సిరోంచ. ఓకే, నేమ్డ్ బై జైన్ కొట్టి రాయ్ చౌదరి అండ్ చెత్తర్జీ ఏదో ఉంది మొత్తం, చటర్జీ. ఇక్కడ టూరిస్టులు కూర్చునే విధంగా కూడా బెంచ్లు వేసారు. ఇదేదో షెడ్ వేసారు. అంటే ఏంది, తెచ్చిపెట్టిలా లేదు నిజంగానే ఇక్కడికి అవి దొరికినాయా? ఇక ఐడెంటిఫికేషన్ ప్రాసెస్. ఇదేంది? ఇది లెంత్ 55 ఫీట్ లాంగ్. ఇది కూడా ఏదో మన డైనోసార్ సంబంధించినటువంటి ఇది అవశేషాలు, బొక్కలు. ఇవి అవే ఈ బొక్కలట, ఇవి డైనోసార్ సంబంధించిన బొక్కలట ఇవి. వావ్, హైలైట్ నిజంగా. ఏదో చెట్టు ఎండిపోతే చెట్టు దాని బెర్రలు ఉన్నట్టున్నదని అనుకునేరు మీరు. ఇది వాస్తవానికి బొక్కలట, ఈ డైనోసార్కి సంబంధించిన బొక్కలట ఇవి. మరి ఇక్కడెక్కడ పెట్టి ఇక్కడ దొరికినాయా ఏంది నాకు అర్థం కావట్లేదు. అంటే ఇవి డైనోసార్స్ మన ఇండియాలో కూడా ఉన్నాయా ఏంది? మొత్తానికైతే దీనికి షెడ్ వేసి దీని చుట్టూ గోడ కట్టి కంచేసి ఇట్లా అయితే పెట్టిర్రు. ఇది బొక్క అట, ఇది అదే డైనోసార్ సంబంధించిన బొక్క అంట. ఇది తవ్వకాలు దొరికిందా ఏందో అర్థం కావట్లేదు. సరే, ఏదేమైనా ఇది బొక్క, డైనోసార్ సంబంధించిన బొక్కలు ఇవి. ఓకే, మనం అటు ముందుకు పోదాం. ఇక్కడ ఒకటి ఉంది, దీన్ని కూడా చూద్దాం. అంటే ఎముకల్ని గుర్తించి, అంటే ఎముకలను బట్టి అవి ఏ ఆకారంలో ఉండేవో అట్లా సైంటిస్టులు అట్లా ఆనవాళ్ళు ఇట్లా బొమ్మ గీసిరు అనమాట. ఇట్లా ఉంటే అవకాశం ఉంది, ఆ బొక్కలు ఇట్లా ఉన్నాయి కాబట్టి ఇట్లా ఉంటాయని గీసిరు. దీని పేరు ఏం పేరు? ట్రీసెరోటాప్స్ అట ఏదో. మొత్తానికి అయితే ఇగో నాకు చదువు వచ్చినట్టు చదువుతాను, ఇది లెక్క. మన తెలుగు కాదు ఇది కాబట్టి. ఇవి 67 నుంచి 65 మిలియన్ ఇయర్స్ ఎగో. ఓకే, ఇది 27 ఫీట్ల పొడవు, 10 ఫీట్ల ఎత్తు, 5000 కిలోల వరకు ఇది హైట్ ఉంటుందట, ఇది బరువు ఉంటుందట. ఇంకా ఇదొక రకమైన డైనోసార్. ఓకే, గీడ కూడా బొక్కలు ఉన్నాయి. బొక్కలు ఉండే ఏంది అని డౌట్ మీకు అందరు రావచ్చు. ఇగో ఇవి కూడా అవే బొక్కలు. అయితే చాలా సంవత్సరాలు అవుతుంది కదా, చాలా సంవత్సరాలు అవుతుంది కాబట్టి అవి చాలా దాన్ని ఏమంటారు, తుప్పు పట్టిపోయి చీకిపోయి అట్లా అవి ఫైనల్గా అట్లా మారినాయి అన్నట్టు. ఇక ఉంటాంటే ఇంకా ఇంకింత చీకిపోయి అవి భూమిలో కలిసిపోతాయి. నాకు డైనోసార్కి సంబంధించిన సినిమాలు ఉంటాయి, ఆ సినిమాల్లో ఇట్లనే ఉంటాయి అన్ని డైనోసార్స్ అన్నీ. ఇక ఇక్కడ కూడా ఒక డైనోసార్కి సంబంధించిన బొక్కలు ఉన్నాయి.
ఇక ఇవి కూడా బొక్కలేనట, డైనోసార్కి సంబంధించిన బొక్కలు ఇవి. నిజంగా నేనే ఆశ్చర్యపోతున్నా, అసలు మన దేశంలో ఇవి ఉన్నాయా, ఈ బొక్కలు ఉన్నాయా? అంటే ఈ డైనోసార్లు మన దేశంలో కూడా ఉన్నాయి తిరగాని అన్నట్టు, కొన్ని కోట్ల సంవత్సరాలు, 15 కోట్లు 20 కోట్ల సంవత్సరాల క్రితం. నిజంగా ఇది అద్భుతం అనే చెప్పాలి. నిజంగా ఇవి అవేనా లేకపోతే అట్లా ఉంటాయని ఇట్లా వాళ్ళు ఏదో బండలు పెట్టి అట్లా చేసిరా, అది కూడా క్లారిటీ తీసుకుందాం. నేను అతను ఉన్నాడు కదా పార్క్ నిర్వాహకుడు, అక్కడ టికెట్లు ఇచ్చి అతను అడుగుతాను నేను. నిజంగా ఇక్కడ జనాలు తాకిడి చాలా తక్కువ ఉంది, కాకపోతే ఇక్కడికి వస్తే డైనోసార్లు చూసినంత ఫీల్ వచ్చే అవకాశం అయితే ఇక్కడ ఖచ్చితంగా ఉంది. ఈ బొక్కలేనాటి కాలక్రమంలో కొన్ని కోట్ల సంవత్సరాలు అవుతుంది కాబట్టి ఇట్లా మారిపోయినాయని తెలుస్తుంది. మనము ఫుల్ డీటెయిల్స్ తీసుకుందాం వాళ్ళ దగ్గర. నిజంగా ఇవి డైనోసార్స్ బొక్కలేనా, ఇక్కడే దొరికినాయా లేకపోతే వేరే దగ్గర నుంచి ఇక్కడ తీసుకొచ్చిరా అనేది చూద్దాం. అయితే నాకు తెలిసి ఇక్కడనే మట్టిలో ఉంటే వాటిని గుర్తుపట్టి ఆ మట్టిని వేరు చేసిల్లుగో, మీకు అర్థమవుతుందా? తవ్వినట్టుండలేదు చుట్టూ. అయితే ఇక్కడే దొరికినట్టుండే, ఇక్కడ దొరికితే వాటిని చుట్టూ రక్షణ గోడ కట్టిర్రు. మరి ఈ బొక్కలు దేనియో చూద్దాం. ఐడెంటిఫికేషన్ ప్రాసెస్ జిమ్నోస్పామ్ అట, ఫాజిల్ పార్క్. ఇది ఏందన్నట్టు లెంత్, డివిజన్, దీని ఏజ్, లెంత్, ఫాజిల్ ట్రీ ట్రంక్ ఇది 48 feet లాంగ్, 22 feet లాంగ్, గిర్త్ ఆఫ్ డే ఫీట్ ఏదో ఉంది. ఏజ్ పెర్మియన్ పీరియడ్ 250 million years. వావ్, 25 కోట్ల సంవత్సరాల క్రితం యొక్క ఒక జీవి యొక్క అవశేషాలు బొక్కలని సైంటిస్టులు అయితే అనుకుంటున్నారు. పరిశోధనలు అయితే ఇంకా జరుగుతున్నాయట. ఇక మనం ముందు పోదాం. నిజంగా ఇక్కడ తవ్వకాలు దొరికినట్టున్నాయి ఇవి. ఇక్కడ ఒకటి, ఇక దీని పేరు వచ్చేసి ఇవి చాలా పెద్దగా ఉంటాయి అట ఇవి. కాకపోతే ఏంటంటే మనకు తక్కువ ఎత్తులో వీటిని కట్టిరు. ఇక ఇదొకటి, దీని పేరు వచ్చేసి బ్యారాపసారసస్ ట్యాగోరియో. ఏందో అన్ని శాస్త్రీయ నామాలు కానీ. ఇవి 205 నుంచి 180 million years ఎగో. ఇది 1854 feet పొడవు, 9 feet ఎత్తు, 13 నుంచి 25 టన్నుల బరువు ఉంటుందట. డైట్ వచ్చేసి హెర్బివోర్ అంటే ఏందో మనకు తెలియదు. తెలిసిన వాళ్ళు ఉంటే కామెంట్ పెట్టండి. ఓకే, ఇది తెలియదు ఎందుకు పోయినవరా అని మీరు కొంతమంది కామెంట్లు పెడతా ఉన్నారు. తెలుసుకోవడానికే వచ్చినా నేను. వావ్, ఇక చూసిరా, తవ్విర్రు, దొరికినాయి వీళ్ళకి. ఇక్కడ తవ్వినట్టున్నాయి, ఇక్కడ మట్టిలోనే తవ్వితేనే ఇవి బయటపడ్డాయి. నా డౌట్ ఇది. వావ్, మామూలు కాదు. ఇదే 20 కోట్ల సంవత్సరాలు 15 కోట్ల సంవత్సరాల క్రితం నాటి జీవుల బొక్కలు ఇవి. నిజంగా ఇది నా అదృష్టం కాబట్టి నేను ఇక్కడికి వచ్చిన, మీ అదృష్టం కాబట్టి మీరు మన జర్నలిస్ట్ పేజ్ ఛానల్లో చూస్తున్నారు. ఇవి కూడా బొక్కలేనట, బొక్కలే యాని. ఇక్కడనే దొరికినాయి, ఇక్కడ నుంచి తెచ్చిపెట్టలే. కానీ ఇక్కడ ఎట్లా గుర్తుపట్టిలు అనేదే ఎక్సలెంట్ విషయం. తవ్వకాల్లో దొరికినాయి ఇవి. చూద్దాం. నిజంగా గ్రేట్ మహారాష్ట్ర సర్కారు, నిజంగా అంటే నిజంగా గ్రేట్. ఇక ఇక్కడ ఒకటి ఉంది, చూద్దాము. ఇక్కడ ఏముంది? ఐడెంటిఫికేషన్ ఇస్ ప్రాసెస్. నాకు డౌట్ క్లియర్ అయింది. ఇక్కడ దీని పేరు మనకు కొన్నిటి దగ్గర ఈ బొక్కలకు సంబంధించిన అది ఏ జీవి ఏం కదా అనే పేరు దొరకలే కదా, అదే ఐడెంటిఫికేషన్ జరుగుతుందట. ఇది ఏంది అని తెలుసుకోవడానికి పరిశోధనలు చేస్తున్నట్టు చెప్తారు. అయితే ఇక్కడ దీని పొడవు వచ్చేసి ఫస్ట్ మనం దీన్ని చూద్దాం, బొక్క చూద్దాం. ఇది ఒక బొక్క దొరికింది.
ఇవన్నీ కుప్ప కుప్ప ఇవన్నీ ఇక్కడే చచ్చిపోయినాయి ఎందుకు మరి? ఏదో జరిగింది. ఇక ఇక్కడ కొన్ని బొక్కలు దొరికినాయి. అయితే ఇవి అన్ని సంవత్సరాల క్రితం ఒక యొక్క విశేషాలను ఎట్లా గుర్తుపడతారని అందరికీ తెలిసే ఉంటుంది. కార్బన్ డేటింగ్ క్యాల్కులేట్ ప్రకారం చెప్తా ఉంటారు అనమాట. ఇక దీని పేరు అయితే తెలియదు, దీని పేరు తెలుసుకునే పనిలో ఉన్నారు. దీని లెంత్ వచ్చేసి 19 ఫీట్లు పొడవు. ఇది 250 మిలియన్ ఇయర్స్ అంటే 25 కోట్ల సంవత్సరాల క్రితం అన్నమాట ఈ బొక్కలు. ఇది ఎప్పుడు ఎక్స్కావేటెడ్ ఇయర్ 2015లో గుర్తించబడ్డది. ఇది నా ఎక్స్కావేటెడ్ ఇయర్ అంటే అదే కావచ్చు. లొకాలిటీ వడ్డం. ఈ వడ్డం అనేందో మరి టైప్ ఆఫ్ ప్రెజర్వేషన్ పెట్రిఫికేషన్ ఏందో ఉన్నది మొత్తానికి. అయితే వాటి పేర్లు కూడా నాకు సరిగ్గా తెలియదు. సరే తెలిసిన వాళ్ళు ఉంటే కామెంట్ పెట్టండి. మీకు చూపించడం కోసం మాత్రమే చేస్తున్నా. దాంతోపాటు నేను కూడా తెలుసుకోవడానికి కూడా ఈ వీడియోలో అయితే చేస్తున్నా. మనం ఇక ముందుకు పోదాం. దీని పని అయిపోయింది. ఒక జీవి ఇట్లా ఉంటుంది అది ఇక్కడ దొరికింది మాత్రం ఇది. అయితే ఇక్కడ మనం ఇంతకుముందు చూసినాం కదా పెద్ద పొడుగు బొక్క. ఇదే పెద్ద పొడుగు బొక్క. పెద్ద పొడుగు బొక్క. ఇది ఎక్కడి బొక్క అనేది ఇవ్వడు ఉంది. ఫాజిల్ ట్రీ ట్రంక్ ఐడెంటిఫికేషన్ అంటే ఇది ఏ జాతి అనేది చూస్తురట, తెలుసుకుంటున్నారట. 25 కోట్ల సంవత్సరాల క్రితం అట. 44 ఫీట్ల పొడవు, కొన్ని 38 ఫీట్లు కూడా ఉంటాయట. అది కథ. 2015లో గుర్తించారట వీటిని, దీన్ని. ఇక మనం ముందుకు పోదాం ఫ్రెండ్స్. ఇక్కడ నేను అనుకున్నా కదా మొదట ఏమనుకున్నా అంటే ఏదో డైనోసార్స్కు సంబంధించిన బొమ్మలు విగ్రహాలు పెట్టి అట్లా వాటిని చూసినంత ఫీలింగ్ వచ్చేటట్టు మనకు చేస్తారు అనుకున్నా. కానీ అది కాదు. ఇక్కడ వాస్తవానికి కొన్ని సంవత్సరాల క్రితము ఇక్కడ కొన్ని డైనోసార్స్ అవశేషాలు బొక్కలు దొరకడం వల్ల ఇక్కడ ఈ డైనోసార్స్ పార్క్ని ఏర్పాటు చేసారు. అయితే 1-2 దొరకడు కాదు, ఇక్కడ చాలా ఉన్నాయి. చాలా డైనోసార్స్ సంబంధించినటువంటి అవశేషాలు బొక్కలు ఉన్నాయి. ఏదో అరుపులు వినబడుతున్నాయి అక్కడ. బయట ఎవరు వచ్చినట్టున్నారు. అయితే ఇక్కడ ఆ బొక్కలు దొరకడం వల్లనే ఇక్కడ ఈ డైనోసార్స్ పార్క్ అనేది ఏర్పాటు చేసి 1-2-3 కాదు, చాలా ఉన్నాయి. ఇక్కడ ఒకటి ఉంది. ఇది ఏందో చూద్దాం. నిజంగా ఇక్కడ దొరికినాయి ఇవి. వావ్, ఇది ఇంకా చాలా పెద్దది ఉన్నట్టుంది. పెద్దదా లేకపోతే ఉదాహరణ మీద కూడా పడి చచ్చిపోయినాయా? ఒక్కడ వరకు ఉంది. ఇది ఉదాహరణ మీద కూడా పడి చచ్చిపోయినట్టున్నాయి. ఇక ఇక్కడ దీని గురించి చూద్దాము. ఏముందంటే ఇది ఏంటిదో తెలుసుకునే ప్రాసెస్లో ఉంది. ఐడెంటిఫికేషన్ ఇన్ ప్రాసెస్లో ఉందట. ఇది 46 ఫీట్ల నుంచి ఒకటి 46 ఫీట్లు, ఒకటి 48 ఫీట్లు, ఒకటి 49 ఫీట్లు, ఒకటి 30 ఫీట్లు, ఒకటి 18 ఫీట్లు అట్లా ఉందట. మరి ఎప్పటిదనంటే చూస్తే మీరు చూడండి 25 కోట్ల సంవత్సరాల క్రితం నాటిదటి. కార్బన్ డేటింగ్ బట్టి చూస్తే 25 కోట్ల సంవత్సరాల క్రితం నాటిదని తెలిసింది. ఎంత పెద్దగా ఉన్నది చూడుర్రి. అంటే ఇది 2-3 ఉన్నాయి. ఇలా ఉదాహరణ మీద కూడా పడి చచ్చిపోయినట్టు ఉన్నాయి. ఇక అది ముసలితరానికి వచ్చినాయో, లేకపోతే మన కోట్లాడుకొని చచ్చిపోయినాయో, లేకపోతే ఏదైనా భూమి మీద ఏదైనా విపత్తు ఆస్ట్రాయిడ్స్ లాంటివి ఏమైనా ఢీకొట్టినప్పుడు అట్లాంటప్పుడు ఇవన్నీ చనిపోయి ఉంటాయి అని సైంటిస్టులు అయితే అభిప్రాయం వ్యక్తపరుస్తున్నారు అనమాట. ఇది కథ. కానీ మంచి బందోబస్తుగా చేస్తారు. అంటే ఏ మాత్రం కూడా వీటిపై ఖరాబ్ కాకుండా మంచి సెక్యూరిటీని అయితే ఈ మహారాష్ట్ర ప్రభుత్వం అయితే ఏర్పాటు చేసింది.
మరొక డైనోసార్స్ ఏ విధంగా ఉంటుంది అనేది ఇక్కడ ఒక బొమ్మ పెట్టారు. దాని పక్కన ఏ విధంగా ఉంటుందని దాని గురించి ఇక్కడ మళ్ళా వివరాలు కూడా విత్ ఫోటోతో పెట్టారు. ఇక దీని పేరు వచ్చేసి స్పినోసారస్ అట. స్పినోసారస్. ఇది 95 to 70 మిలియన్ ఇయర్స్ ఎగో. అంటే ఇక మీరు అర్థం చేసుకోరు. 95 అంటే కనీసం ఒక 10 కోట్ల సంవత్సరాల క్రితం దాని పిల్లలు అనమాట కావచ్చు. ఇది 54 ఫీట్ల పొడవు, 16 ఫీట్ల హైటు. ఓ మై గాడ్, 4000 కిలోల బరువు ఉంటుంది అటు. ఇది డైట్ కార్నివోరస్. అంటే మరి ఏందో, మరి ఏం తింటుందో. కార్నివోరస్ అంటే ఏందో మనకు తెలియదు. ఈజిప్ట్, ఆఫ్రికా, మొరాకోలో ఉంటుంది అట. ఓకే, అంటే ఇక్కడది కాదు, ఇది వేరే చోట ఉంటుందని, ఇలాంటివి ఉంటాయని ఇక్కడ పెట్టిళ్ళు. మరి ఇక్కడ మన దగ్గర చనిపోయినాయి ఏంటి అనేదే ఇక్కడ క్వశ్చన్ మార్క్. అవి ఎలాంటివి అంటే ఇక ఇప్పటి వరకు సైంటిస్టులు గుర్తించినవి ఇట్లా ఉన్నాయి. అందులో ఇదే ఏదో ఒకటి అని మనం అనుకోవాలి. ఇక ఇదొక రకమైన డైనోసార్. ఇది ఇక దీని పేరు వచ్చేసి స్టెగోసారస్ రూఫ్ లిజార్డ్ అట. ఇది ఏజ్ 156 to 144 మిలియన్ ఇయర్స్ ఎగో. అంటే కనీసం ఒక 15 కోట్ల సంవత్సరాలు కావచ్చు. 27 ఫీట్ల పొడుగు, 13 ఫీట్ల హైటు, 5000 కిలో బరువు. డేట్ వచ్చేసి హెర్బివోర్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఉంటుంది అటు. ఇది అమెరికాలో ఇలాంటివి ఉండేనట డైనోసార్స్. ఓకే, ఏమన్నా ముందు కదా. ఇక్కడ కూడా ఒకటి మళ్ళీ ఒకటి ఉంది, దీన్ని చూద్దాం. ఎవరో వస్తారు, టూరిస్ట్లా ఎవరో వస్తారు. ఫ్రెండ్స్, ఈడ కూడా పెద్ద బొక్కలు దొరికినాయి. వావ్, హే ఫ్రెండ్స్, ఇది బొక్కే. మీరు ఏదో బండలు అనుకున్నారు, ఇది కూడా బొక్కే. మధ్యలో కాట్లు నరికిరేమో అనుకుని నరకలేదు, అవి అట్లా ఇరిగిపోయినాయి అనమాట. కాలక్రమంలో అట్లా పగిలిపోయినాయి. టూరిస్టులు వచ్చారు ఇక్కడికి. నిజంగా టూరిస్టులు కూడా బాగానే వచ్చేటట్టున్నారు. ఇంకొకసారి దగ్గర నుంచి చూపిస్తా. ఫ్రెండ్స్, ఇది బండ కాదు, బొక్కే. ఇవి బొక్కలే. ఇవి బొక్కలు, బండలు ఎక్కువ ఉన్నది బొక్క ఎట్లా అంటారన్న. ఇది టెస్ట్ చేస్తారు, టెస్ట్ చేసి కన్ఫర్మేషన్ అనేది ఇస్తారనమాట. ఇక దీని గురించి తెలుసుకుందాము. ఇది ఏంటిది అనేది, ఎప్పటిది, ఏం కథ అని ఇక్కడ రాసి పెట్టిళ్ళు. దీని పేరు కనిపెట్టేసిళ్ళు, అరోకారిక్సోలిన్. ఏదో అరోకారిక్సోలోన్ అట. ఏందో ఇది. లెంత్ 30 ఫీట్ల పొడవు. దీని ఏజ్ వచ్చేసి 25 కోట్ల సంవత్సరాల క్రితం దట. వడ్డం, లొకాలిటీ వడ్డం, సుశీల. ఓకే, ఇక ఇదో రకమైన బొక్క. తెలుగు అయింది, హిందీ. ఓకే ఫ్రెండ్స్, ఇక ఇక్కడ ఒకటి, ఇది చాలా పొడుగుంది. వావ్, ఇక్కడ చాలా పెద్దగా ఉన్నాయి. ఇక్కడ చాలా పొడుగున్నాయి. ఫ్రెండ్స్, ఇక్కడ చాలా పొడుగున్నాయి. ఇది ఓ అమ్మో, ఇంత పెద్దది. అంటే ఈ దొరికిన బొక్కలు కూడా ఎట్లా అంటే
ఇప్పుడు ఫుల్ బాడీ బొక్కలు కాదు ఇవి, మధ్యలో ఉన్న మధ్య భాగం యొక్క బొక్కలు అన్నమాట ఇవి మనం అనుకోవాలి. మీకు డౌట్ ఏంది? ఇగో ఇగో ఇది చూసిరా, ఫోకస్ అవుతలేదు ఇది. ఇప్పుడైందా? ఇక చూసిరా, ఇది కొంచెం బరువు ఉన్నది లైట్గా, బాగా రాయి లెక్క బాగా బరువు లేదు, లేకపోతే అటు లైట్ బరువు కూడా కాదు, కొంచెం అటు ఇటు కాకుండా బరువు ఉన్నది. ఇది బొక్కే. ఇది మీకు డౌట్ కూడా రాకుండా చెప్తారు అనమాట. అంటే ఇవి టెస్ట్ చేసే చెప్తారు అనమాట. టెస్ట్ చేసి బొక్కలా ఏంది అవశేషాలా అని చెప్తారు అనమాట. ఇది చాలా పొడుగుంది. ఇక్కడ దాకా ఉంది. అంటే ఇవి మనం వెన్నుపూస బొక్కలు అంటే చూసిరా, గలాంటివి అనమాట. కాళ్ళు చేతుల బొక్కలు ఇన్ని సంవత్సరాలు ఉంటాయి. వెన్నుపూస బొక్కలు అయితే చాలా సంవత్సరాలు ఉంటాయి. పుర్రె బొక్కలు, వెన్నుపూస బొక్కలు అవి చాలా సంవత్సరాలు ఉంటాయి. ఇది పరిస్థితి. పుర్రె బొక్కలు ఉండొచ్చు, భూమిలో కలిసిపోవచ్చు, కాకపోతే చాలా సంవత్సరాలు అవుతుంది కదా అట్లా. కానీ మంచిగా వీటికి ఇవి ఖరాబ్ కాకుండా, వీటిని ఎవరు అట్లా డ్యామేజ్ చేయకుండా, లేకపోతే వీటిని ఏం చేసుకుంటారు ఈ బొక్కల్ని. కానీ మహారాష్ట్ర సర్కార్ మాత్రం చాలా గట్టి పటిష్టమైన చర్యలు తీసుకుంటాం. టూరిస్ట్ ప్రాంతంగా ఇది. అది నేను ఏందో అనుకున్నాను నిజంగా, వాస్తవానికి చెప్పాలంటే. ఫ్రెండ్స్, నేను ఈ పార్క్ లాస్ట్ ఇయర్ చూసిన. లాస్ట్ ఇయర్ ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్ 10 months బ్యాకే చూసిన. ఈ రోడ్లో అంటే లోపల రాలేదు నేను. బయట పార్క్ బోర్డు ఉంది, ఏదో బోర్డు ఒక ఫాజిల్ పార్క్ అని ఉంది, కానీ మనకు అంత ఫుల్ డీటెయిల్స్ లోపలికి వచ్చి మనకు ఎట్లా ఉంటుందో మనకు తెలియదు కాబట్టి ఏదో బొమ్మలు పెట్టి అట్లా పార్క్ లెక్క చేసిరేమో అనుకున్నా. కానీ నిజంగా ఇక్కడ కొన్ని 25 కోట్ల సంవత్సరాల క్రితము చనిపోయినటువంటి డైనోసార్ల బొక్కల్ని ఇక్కడ గుర్తించి వాటిని కాపాడుతూ ఇట్లా చుట్టూ ఇట్లా షెడ్ ఏర్పాటు చేసారు. దీన్ని టూరిస్ట్ ప్రాంతంగా, టూరిస్ట్ పార్క్గా కూడా ఇక్కడ చేసిరు. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటానా. ప్రతి ఒక్కరు నాకు కొన్ని ఇంకా డీటెయిల్స్ తెలియదు, ఆ పదాలకు తెలిసిన వాళ్ళు ఉంటే కామెంట్ పెట్టండి. ఆల్మోస్ట్ అయిపోయింది ఇక్కడ. ఇదే లాస్ట్. ఇక చుట్టూ కూడా కంచేసారు, పార్క్ చుట్టూ కూడా కంచె ఉంది. అతను ఏం చెప్పిండంటే, మనకు టికెట్లు ఇచ్చి అతను 1.5 kilometer ఉంటుంది, చుట్టూ 1.5 kilometer ఉంటుంది బ్రదర్ అని చెప్పిండు. ఇక ఇది కూడా ఒక పెద్ద బొక్క. మనం డైనోసార్ల బొక్కల కాడికి అయితే వచ్చినాం పచ్చిగా చెప్పాలంటే. కానీ మస్తు చేస్తారు, చాలా బాగుంది. రేటు కూడా చాలా తక్కువ ఉంది. అంటే పెద్దలకి 20 రూపాయలు, చిన్న పిల్లలకు 10 రూపాయలే. ఇటువైపు వస్తే సిరంచు సైడ్ వస్తే మాత్రం ఖచ్చితంగా ఎవరు వచ్చినా ఇది మాత్రం చూడండి. ఇది నేనే నమ్మలేకపోయినా. అసలు లోపలికి వచ్చిన తర్వాతనే తెలిసింది నాకు ఈ బొక్కలు నిజంగా బొక్కలు ఇక్కడ ఈ తవ్వకాలలో బయటపడ్డాయి. ఇక్కడ ఈ ఏరియాలో డైనోసార్స్ ఉన్నాయన్నమాట. సిరంచ ఫారెస్ట్లో డైనోసార్స్. దీని ఏం ఏరియా అని పెట్టిల్లంటే వడ్డం అని పెట్టిల్లు అనమాట. అంటే వాళ్ళకు శాస్త్రీయ నామాలు ఉంటాయి, డివిజన్స్ అంటే డివైడ్ చేసి పెడతారు కదా. అట్లా ఈ వడ్డం అనే ఏరియాలో ఈ ఈ రోడ్లో సిరంచ భూపాలపట్నం హైవేలో ఈ పార్క్ అయితే ఉంది. నిజంగా రండి. ఇదేమో ఏదో ఆర్టిఫిషియల్గా తయారు చేసి పెట్టింది కాదు. డైనోసార్స్ యొక్క బొక్కలు దొరికితేనే ఇక్కడ పెట్టింది అనమాట. మరి ఎట్లా దొరికినాయి? ఏదో పైన ఏదో అవశేషాలు బయటికి కనబడితే ఎవరో ఒకరు ఇట్లా ఉన్నాయని ఫారెస్ట్ వాళ్ళు చూసి వాటిని టెస్ట్ చేస్తే బొక్కలే అని తెలిస్తే తర్వాత అన్ని తవ్వకాలు జరిపి వీటిని బొక్కల్ని గుర్తించిళ్ళు, బయటికి తీసిళ్ళు. వాటిని ఇక్కడ ఒక టూరిజం ప్రాంతంగా, టూరిస్ట్ ప్లేస్ కూడా అభివృద్ధి చేసింది మహారాష్ట్ర సర్కార్. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ కొట్టండి, మరీ నచ్చితే షేర్ చేయండి. అన్నిటికంటే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోలు చేస్తూనే ఉంటాను. ప్రస్తుతానికైతే నేను మహారాష్ట్రలో తిరుగుతున్నా. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా మనం ముందుకు పోదాం. ఇంకేముంటాయి ఏం కదా అనేది కూడా మహారాష్ట్రలో చూద్దాం.